గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషా నంబర్ 428. ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ బాగా పెరిగింది కదా. ఆ స్టాక్ ఎందుకు ఈ రోజు అంతలా పెరిగింది అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 215 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 60,906 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 62 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,082 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లో స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.35% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నది. ఈసారి ఫెడ్ 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ అంతేకాదు, అండ్ ఈసారి రేట్ హైక్ కన్నా కూడా వీళ్ళు ఫ్యూచర్ మీటింగ్స్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంటరీ చేస్తారన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. సో దాని మీద ఫర్దర్ గా మన మార్కెట్ మూవ్మెంట్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఈ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రాగానే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోనే అండ్ కామెంట్ సెక్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ రోజు ఫేస్ రికార్డింగ్ స్టార్ట్ చేసిన కొంత టైంకి ఇక్కడ పవర్ పోయింది. అక్కడి నుంచి వీడియో రికార్డ్ చేయడానికి టఫ్ అవుతుందని చెప్పి ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసాం. దానివల్ల ఈ రోజు స్క్రీన్ రికార్డింగ్ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్, నిన్నటి నుంచి నవంబర్ మంత్ స్టార్ట్ అవడంతో ఈ అక్టోబర్ మంత్ ఆటో సేల్స్ డేటాని అన్ని కంపెనీస్ రిలీజ్ చేస్తున్నాయి. జనరల్లీ అక్టోబర్ మంత్ అంటే ఫెస్టివల్ సీజన్ ఉంటుంది కదా, దాంతోని ఆటో సేల్స్ నెంబర్ లో అయితే మంచి పికప్ కనబడుతుంది. అండ్ ఈ ఇయర్ అక్టోబర్ మంత్ లో చూసినట్లయితే 4-వీలర్ ఆటో సేల్స్ లోని మంచి అప్టిక్ కనపడింది. మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు, అన్ని కంపెనీస్ కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ డెలివర్ చేశాయి. ఈ అన్ని కంపెనీల్లో కూడా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఈ ఇయర్ అక్టోబర్ మంత్ సేల్స్ ని లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ తో కంపేర్ చేస్తే 60% పెరిగాయి, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ ఈ మహేంద్ర అండ్ మహేంద్ర రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్ చేస్తూ ఒక ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోని మన ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో టైంలోని మహేంద్ర అండ్ మహేంద్ర రిలేటెడ్ గా మనం ఒక కన్సర్న్ కూడా రైజ్ చేసాం. అదేంటంటే వీళ్ళ ట్రాక్టర్ సేల్స్ కంటిన్యూస్ గా తగ్గుతున్నాయి, అది వీళ్ళకి నెగిటివ్ ప్లే చేయొచ్చు అని చెప్పి మేము కన్సర్న్ రైజ్ చేసాం. కాకపోతే ఈ అక్టోబర్ మంత్ లో లాస్ట్ ఇయర్ అక్టోబర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ట్రాక్టర్ సేల్స్ లో కూడా 11% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఈస్ రియల్లీ గుడ్. ఒకవేళ వీళ్ళ ట్రాక్టర్ సేల్స్ లో కూడా ఇదే ఇంప్రూవ్మెంట్ కంటిన్యూ అయినట్లయితే అది మహేంద్ర అండ్ మహేంద్ర రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నట్లయితే మీకు ఇక్కడ ఏదైతే వీడియో కనిపిస్తుందో ఆ వీడియోని చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది. ఆ వీడియోని ఈ రోజు డైలీ మనీషా యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ బోర్డు నవంబర్ 4th రోజున మీట్ అయ్యి నెక్స్ట్ 1 year కోసం బ్యాంక్ యొక్క క్యాపిటల్ ప్లాన్ తో పాటుగా వీళ్ళు వేరియస్ రూట్స్ లోని ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గా టెలికాం పిఎల్ఏ స్కీమ్ ని అనౌన్స్ చేసింది కదా. నవ్ ఈ టెలికాం పిఎల్ఏ స్కీమ్ లో పార్టిసిపేట్ చేసి టెలికాం అండ్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేందుకు గాను తేజస్ నెట్వర్క్ వాళ్ళు డాట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ అప్లికేషన్ ని డాట్ వాళ్ళు అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో దీంతో వీళ్ళు టెలికాం పిఎల్ఏ స్కీమ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ పిఎల్ఏ స్కీమ్ లో తేజస్ నెట్వర్క్ వాళ్ళు 750 crores క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో నో వీళ్ళు పిఎల్ఏ స్కీమ్ లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి పిఎల్ఏ స్కీమ్ లో ఇన్సెంటివ్ కూడా వస్తుంది. కాకపోతే ఇన్సెంటివ్ ఎంత వస్తుంది అన్నదైతే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, క్యాబినెట్ ఇథనాల్ ప్రైసెస్ పెంచొచ్చు అని చెప్పి నిన్న మన న్యూస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఈ రోజు సిఎన్బిసి దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్యాబినెట్ ఇథనాల్ ప్రైస్ హైక్ ని అప్రూవ్ చేసిందని, సి హెవీ మొలాసిస్ ఇథనాల్ ప్రైస్ ని లీటర్ ₹46.60 నుంచి ₹49.40 పెంచినట్లుగా, అండ్ బి హెవీ మొలాసిస్ ద్వారా తయారు చేసినటువంటి ఇథనాల్ ప్రైస్ ని పర్ లీటర్ ₹59.08 నుంచి ₹60.73 పెంచినట్లుగా, అండ్ షుగర్ కేన్ రూట్ లో తయారు చేసినటువంటి ఇథనాల్ ప్రైస్ ని లీటర్ ₹63.45 నుంచి ₹65.60 పెంచినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఇథనాల్ ప్రైసెస్ ని క్యాబినెట్ అప్రూవ్ చేసినట్లయితే అవి ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ లో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉన్నది, అది మీ అందరితో షేర్ చేయబోతున్నాను. ఈ మండే రోజున చాలా మంది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి గో ఫస్ట్ ఫ్లైట్ ని బుక్ చేసుకోవడం జరిగింది. ఈ ఢిల్లీ ట్రావెలింగ్ కోసమని వీళ్ళందరూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వగానే ఈ పాసెంజర్స్ అందరికి గో ఫస్ట్ వాళ్ళు బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది.
వీళ్ళేం చెప్పారంటే 1 మంత్ బిఫోరే ఈ రూట్ లోని ఆపరేషన్ ని వీళ్ళు స్టాప్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. కానీ టికెట్స్ చాలా మంది బుక్ చేసుకున్నారు కదా, మరి వీళ్ళకి కమ్యూనికేషన్ వెళ్ళలేదా అంటే, ట్రావెలింగ్ చేయడానికి ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా గౌహతి బేస్డ్ హ్యాపీ ఫేర్స్ అనేటువంటి ఒక ట్రావెలింగ్ వెబ్సైట్ నుంచి ఈ టికెట్స్ బుక్ చేసుకున్నారని, ఆ వెబ్సైట్ లోని ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయినా కూడా వీళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ కు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళందరూ కూడా ప్రెసెంట్ DGCA కి కంప్లైంట్ రైజ్ చేశారు. అండ్ ఈ గో ఫస్ట్ యొక్క సబ్ ఏజెంట్ అయినటువంటి గో ఫ్లై స్మార్ట్ యొక్క ఓనర్ అయినటువంటి అంకిత్ అగర్వాల్ గారు మాట్లాడుతూ, వీళ్ళు ఫస్ట్ ఎయిర్లైన్స్ నుంచి టికెట్స్ ని కొనుక్కుని ఆ టికెట్స్ ని హ్యాపీ ఫేర్స్ వాళ్ళకి సెల్ చేసినట్లుగా అండ్ సమ్ ఆపరేషనల్ రీజన్స్ వలన ఈ ఫ్లైట్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా వీళ్ళకి ఎయిర్లైన్స్ దగ్గర నుంచి October 26 రోజునే సమాచారం వచ్చిందని, కాకపోతే ఎయిర్లైన్స్ వెబ్సైట్ లోని PNR స్టేటస్ లైవ్ గా ఉండడం వలన మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అవుతుందేమో అని చెప్పి వీళ్ళు ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేయలేదని ఈయన చెప్తున్నారు. ఫ్రెండ్స్, అందుకనే మనం చాలా సార్లు ఎయిర్లైన్ టికెట్స్ వేరే వెబ్సైట్స్ నుంచి బుక్ చేస్తూ ఉంటాం కదా, అలా బుక్ చేసుకునే ముందు ఒకసారి ఎయిర్లైన్స్ వెబ్సైట్ కి వెళ్లి ఆ టైంలో ఫ్లైట్ నిజంగా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఒకవేళ ఇలా క్యాన్సిల్ అయిపోయినట్లయితే సడన్ గా ఏమైనా ప్రయాణాలున్నా మనకి వెంటనే టికెట్ దొరక ఇబ్బంది పడతాం. అండ్ అంతేకాకుండా మనం ఈ రకంగా నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. సో మన వాళ్ళందరికీ అప్డేట్ షేర్ చేసినట్లయితే అలర్ట్ గా ఉంటారు కదా అని చెప్పి ఈ న్యూస్ అప్డేట్ మార్కెట్ అప్డేట్స్ తో సంబంధం లేకపోయినా కూడా షేర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్స్ అదే మెక్డొనాల్డ్ ఉన్నది కదా, ఈ స్టాక్ లోని 100 crores వర్త్ బ్లాక్ డీల్స్ జరిగినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ డీల్స్ జరిగాయన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరు అండ్ సెల్లర్స్ ఎవరు అన్న అప్డేట్ మనకి ఈ రోజు నైట్ కి వస్తుంది. నెక్స్ట్ చైనాలోని ఫాక్స్కాన్ వాళ్ళ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏ లొకేషన్ లో అయితే ఉందో అక్కడ చైనీస్ గవర్నమెంట్ లాక్ డౌన్ విధించినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ చైనీస్ గవర్నమెంట్ ఈ లాక్ డౌన్ విధించినట్లయితే అక్కడ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. కాబట్టి దానివల్ల యాపిల్ వాళ్ళు డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇండియాకి షిఫ్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నది. దీనివల్ల రేడింగ్టన్ వాళ్ళకి పాజిటివ్ అని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కానీ ఈ అప్డేట్ రేడింగ్టన్ వాళ్ళకి పాజిటివ్ కాకపోవచ్చు. బికాస్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి షిఫ్ట్ అయినట్లయితే ఇండియాలో ఈ ఐఫోన్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇది పాజిటివ్. కమింగ్ టు రేడింగ్టన్, వీళ్ళు ఐఫోన్ యొక్క డిస్ట్రిబ్యూటరే కానీ వీళ్ళు ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్ కాదు. సో దానివల్ల ఈ అప్డేట్ రేడింగ్టన్ కి అయితే పాజిటివ్ కాదు. నెక్స్ట్ ఈ రోజు అలంబిక్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అలంబిక్ ఫార్మా వాళ్ళ మెసల్మైన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ క్యాప్సిల్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ టాబ్లెట్స్ ని అడల్ట్స్ లో అల్సర్ ఇష్యూ ఉంటుంది కదా, దీని ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ జూన్ 2022 12 months ఎండింగ్ నాటికి US లో వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $133 million గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో అలంబిక్ ఫార్మాసిటికల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వెరెండా లెర్నింగ్ వాళ్ళు ప్రీవియస్ గా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన టైమ్ ఇన్స్టిట్యూట్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఆ టైంలో దీని గురించి మనం మన డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం కూడా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు వెరెండా దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ఏదైతే సైన్ చేసుకున్నారో దానిలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మీట్ అవ్వకపోవడం వలన ఈ ట్రాన్సాక్షన్ ని వీళ్ళు ప్రెజెంట్ ఆపివేస్తున్నట్లుగా అండ్ ఈ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ని టర్మినేట్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో దీంతో వీళ్ళు ప్రీవియస్ గా ఈ టైమ్ ఇన్స్టిట్యూట్ ని అక్వైర్ చేస్తామని ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అది క్యాన్సిల్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ November 10th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూని కన్సిడర్ చేస్తారన్నది మనం చూడాలి. ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ తోని ఈ రోజు సెషన్ లో ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ లోని ఈ రోజు మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. దానికి రీజన్ ఈ గోల్డియం ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా మోనార్క్ క్యాపిటల్ వాళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఈ గోల్డియం యొక్క ఫెయిర్ వాల్యూ ₹185 గా ఉండొచ్చని మెన్షన్ చేశారు. నిన్న క్లోజింగ్ నాటికి ఈ స్టాక్ అరౌండ్ ₹124 లో ట్రేడ్ అవుతుంది. ఈ ₹124 లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ యొక్క ఫెయిర్ వాల్యూ 185 గా ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేస్తూ రిపోర్ట్ రిలీజ్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ గోల్డియం ఇంటర్నేషనల్ యొక్క బిజినెస్ రిలేటెడ్ గా మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండి ఉండొచ్చు. ఒకవేళ ఎవరికైనా తెలియలేనట్లయితే మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో ఈ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూ 185 గా ఉండొచ్చని వీళ్ళు మెన్షన్ చేయడానికి చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి లీడింగ్ గ్లోబల్ బ్రాండెడ్ రీటైలర్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అండ్ హోల్సేలర్స్ కి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రిఫర్డ్ చాయిస్ గా మారారని అండ్ మనం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గురించి ప్రీవియస్ గా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ రిలేటెడ్
రిలేటెడ్ గా గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ దొరుకుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా నేచురల్ డైమండ్స్ మనకి చాలా తక్కువగా దొరుకుతుంటాయి. కానీ గ్లోబల్లీ ఉన్నటువంటి డైమండ్స్ యొక్క డిమాండ్ ని క్యాటర్ చేయాలంటే దానికి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఆల్టర్నేటివ్ కాబోతుంది. కాబట్టి దాని వల్ల కూడా గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి అడ్వాంటేజ్ కాబోతుందని చెప్పి వీళ్ళు రీసెర్చ్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళ ఓవరాల్ టాప్ లైన్ లోని ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ యొక్క కంట్రిబ్యూషన్ 20% అని వీళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ వీళ్ళు ఎప్పుడైతే డైమండ్ స్టడెడ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వచ్చారో అప్పటి నుంచి వీళ్ళ బిజినెస్ వేఫర్ థిన్ మార్జిన్ బిజినెస్ నుంచి మార్జిన్ ఎక్రేటివ్ బిజినెస్ సైడ్ మూవ్ అయిందని. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు జ్యువెలరీ ఇండస్ట్రీ మనం చూసినట్లయితే వాళ్ళకి కామన్ థ్రెట్ ఏ ఉండేదంటే వీళ్ళ దగ్గర డెట్ ఎక్కువగా ఉండేది. అండ్ అంతేకాకుండా ఇన్వెంటరీ రిస్క్ కూడా ఎక్కువగా ఉండేది. బట్ కమింగ్ టు గోల్డియం ఇంటర్నేషనల్, ఈ గోల్డియం వాళ్ళు డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఈ కామర్స్ ఛానల్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుండడం వలన వీళ్ళకి క్రెడిట్ అండ్ ఇన్వెంటరీ రిస్క్ కూడా తక్కువగా ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉండడం వలన గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ రెవెన్యూస్ ఫైనాన్షియల్ ఇయర్ 22-25 మధ్యన 12% CAGR చొప్పున గ్రో అవ్వచ్చని, అండ్ ల్యాబ్ బేస్డ్ డైమండ్స్ బిజినెస్ 42% గ్రో అవుతుందని, అండ్ వీళ్ళ ఎబిటా 25% CAGR చొప్పున అండ్ ప్యాట్ కూడా 25% CAGR చొప్పున గ్రో అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తూ ఈ స్టాక్ కరెంట్ లెవెల్స్ నుంచి 48% అప్ సైడ్ మూవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్తూ ఈ గోల్డియం ఇంటర్నేషనల్ యొక్క ఫెయిర్ వాల్యూని 185 రూపీస్ గా మెన్షన్ చేశారు. దీంతోనే మనం ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ వాళ్ళు నేను నైట్ వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ రిలీజ్ చేశాక ఈ రోజు సెషన్ లో స్టాక్ ఏకంగా 20% పెరిగింది. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 11.04% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోతే కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 227% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూసినా ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 114 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 411 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ నెట్ ప్రాఫిట్ లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. టర్న్ ఓవర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 7.80% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ NPA నెంబర్ ఎలా మూవ్ అయింది అన్నది చూడాలి. ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ లోను అండ్ నెట్ NPA నెంబర్ లోను ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి నిన్న క్లోజింగ్ నాటికి 100 రూపీస్ బిలోలో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ కర్ణాటక బ్యాంక్ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ రేడింగ్టన్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 25%, ఎబిటాలో 23% అండ్ ప్యాట్ లో 26% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 326 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 391 crores కి పెరిగింది. అండ్ జియోగ్రఫీ వైజ్ వీళ్ళ నెంబర్స్ ఎలా మూవ్ అయ్యాయన్నది చూద్దాం. SA అంటే సింగపూర్, ఇండియా అండ్ సౌత్ ఏషియా రీజన్ లోని వీళ్ళ రెవెన్యూస్ 23%, ఎబిటాలో 27% అండ్ ప్యాట్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ROW అంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 26%, ఎబిటాలో 20% అండ్ ప్యాట్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో రేడింగ్టన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కజారియా సిరామిక్స్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 28% డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్యాట్ లో ఏకంగా 40% డ్రాప్ కనపడుతుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనపడుతుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 92.96 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో అది 68.89 crores కి తగ్గింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కజారియా సిరామిక్స్ వాళ్ళు వీక్ నెంబర్స్ పోస్ట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మనం ఈ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు CL ఎడ్యుకేట్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 11.87 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ 4.40 crores కి తగ్గింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఇంత
మంచి గ్రోత్ డెలివర్ చేసినా ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఐటమ్ రూపంలోని 11.82 crores యాడ్ అయింది. దాని వలన వీళ్ళ ప్యాట్ ఇంత జంప్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ నెంబర్ ని తీసేసి మనం చూస్తే ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ యాడ్ అవ్వక ముందు మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని చూస్తే ప్రీవియస్ క్వార్టర్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బోర్డు 1:1 బోనస్ ఇష్యూని కూడా అప్రూవ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సిఎల్ ఎడ్యుకేట్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి అనదర్ స్టాక్ బోనస్ రూపంలో ఇవ్వబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ అనౌన్స్ చేయవలసి ఉన్నది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్. ఈ రోజు క్వశ్చన్ ని సాయి కృష్ణ గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, ఫ్యూచర్ రీటైల్ స్టాక్ డౌన్ అవుతుంది, రీజన్ చెప్పండి ప్లీజ్. ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు బై దోస్ స్టాక్స్? సాయి కృష్ణ గారు 2020 ఏప్రిల్లోని ఈ ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ ఎప్పుడైతే కంటిన్యూస్ గా అప్పర్ సర్క్యూట్స్ కొడుతున్నాయో ఆ టైంలో కొంతమంది ఈ ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి అడగడం జరిగింది. దాని మీద మా క్లియర్ వ్యూ ని షేర్ చేస్తూ మన ఛానల్లో ఒక వీడియోని కూడా రిలీజ్ చేసాం. ఆ టైంలోని ఫ్యూచర్ గ్రూప్ కంపెనీని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్వైర్ చేయొచ్చని మార్కెట్ లో స్పెక్యులేషన్స్ వస్తుండడం వలన చాలా మంది ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ టైంలోనే మేము క్లియర్ గా చెప్పాం ఈ ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ మీద ఎంత డెట్ ఉన్నదని. ఎప్పుడైనా ఒక కంపెనీ పైన అన్మేనేజబుల్ డెట్ గానీ పెరిగిపోయింది అనుకోండి, అటువంటి టైంలో ఆ కంపెనీ యొక్క బిజినెస్ లు టర్న్ అరౌండ్ అయినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్వైర్ చేస్తే ఈ బిజినెస్ టర్న్ అరౌండ్ అయిపోద్దని చెప్పి మార్కెట్ లో తెగ స్పెక్యులేషన్స్ జరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ కంపెనీనే కాదు మరికొన్ని చిన్న కంపెనీస్ ని కూడా అక్వైర్ చేశారు. కాకపోతే వాళ్ళు ఈ కంపెనీస్ ని ఎందుకు అక్వైర్ చేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒక పెద్ద కంపెనీ ఇటువంటి డెట్ రిడన్ కంపెనీస్ ని అక్వైర్ చేస్తున్నాయంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటుంది, వీళ్ళ బిజినెస్ ని టర్న్ అరౌండ్ చేయడం కాదు, వీళ్ళ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి గనక వాళ్ళకి యూస్ఫుల్ అవుతున్నాయనుకోండి, దాని వలన వాళ్ళు అక్వైర్ చేస్తూ ఉండొచ్చు. అందుకనే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటన్నది మనం అర్థం చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి. అండ్ ఈ ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ లోని మీరనే కాదు చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఆ టైం నుంచి ఇన్వెస్ట్ చేసి నష్టపోయి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ నేను చెప్పిన ఆన్సర్ ని బట్టి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ లో ఉన్నటువంటి స్పెక్యులేషన్స్ చూసి ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోతుంటారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్ లో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.